ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి విలువైనటువంటి మాటలు మనం విని ఆ దేవుని మహాకృప చేత నింపబడదాం. ఇంతగా దేవుడి యొక్క మనస్సు మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాలు ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుడు ఎందుకు నిర్మించాలనుకున్నాడంటే, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు ప్రపంచం నిర్మించబడి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఆరాధించాలని దేవుడు అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ దేవుడు ఈ ప్రపంచం అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలి అంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందాలని దేవుని ఉద్దేశం ఉన్నది. అది ఒక్కరితో ప్రారంభమైంది. ఒక్కరి నుంచి ఇద్దరు. ఆ ఒక్కరెవరు తెలుసు మీకు? ఎవరు ఒక్కరు? ఆదాము, తర్వాత అవ్వ. అలాగూ పిల్లలు జనరేషన్ పెరిగి ఈరోజు ప్రపంచంగా తయారైంది. పెద్దగా ప్రపంచం దేవుడు దీవించాడు. మనం ఒకప్పుడు ఇంట్లో, మీరు ఒకప్పుడు ఇంట్లో ఒక కూతురుగా ఉన్నారు, నేను ఇంట్లో ఒక కొడుకుగా ఉన్నాను. ఈరోజు నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక కుటుంబ వ్యవస్థ దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? అభివృద్ధి కనపడుతుంది. నాకు వివాహమై భార్యతో పాటు పిల్లలు, మనము సంతానం, ఇలాగ ఈ రీతిగా పెరుగుతూ ఉన్నది. ఇదంతటికీ కారణం ఏంటంటే, అంటే కుటుంబంలో అభివృద్ధి, అంటే జనంలో పెరిగే విషయంలో అభివృద్ధి అనేది తేటతెల్లగా కనపడుతుంది. అదేవిధంగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంటే, ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అభివృద్ధి చెందాలంటే అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు విందాం. అభివృద్ధి చెందాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకొని ప్రభు యొక్క సన్నిధిలో ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరం. ఐక్యత అవసరం మొదటి మాట. అంటే అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరం. దేంట్లో? అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేసే పనికాడ కావచ్చు, దేంట్లోనే కావచ్చు. ఐక్యత అనేది లేకపోతే అభివృద్ధి చెందలేదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క మాట ఐక్యత అవసరం. ఒకసారి ఒక భక్తుడు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతుంటే ఆయన యొక్క చూపు సడన్గా ఆ చూపు నేల మీదకి వెళ్ళిందట. అది కింద చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో వెళ్ళే సమయంలో బెల్లం గడ్డ లేక బెల్లం ముక్క, కొన్ని చీమలట నెట్టుకుంటూ వెళ్తున్నాయట. ఈ చీమలు ఏం చేస్తుందంటే ఆ బెల్లం మొక్క చుట్టూ ఉన్నాయట చీమలు. కొన్నేమో ఇటు నుంచి నెట్టుకుంటూ కొంచెం ముందుకు తీసుకెళ్ళాయట. మళ్ళీ కొన్ని చీమలు ఏం చేశాయి, అటు నుంచి ఇటు నెడుతున్నాయట. అర్థమవుతుందండి? ఇటు నెట్టడం, అటు నెట్టడం, మొత్తం మీద అక్కడక్కడే, అంటే ఒక అడుగు 2 అడుగులు మందు అక్కడక్కడే ప్రయాణం చేస్తున్నాయి, తిరుగుతున్నాయి. కొన్నేమో ముందుకు నెడుతున్నాయి, కొన్నేమో వెనక్కి నెడుతున్నాయి. నెట్టి అవి అలసిపోతున్నాయి తప్ప ఆ బెల్లపు యొక్క మొక్కని వాళ్ళ ఇంటిలోకి లేక ఒక చేపలు ఉండేటువంటి రంధ్రంలోకి తీసుకోలేకపోతుంది అట. అలాగే చూస్తున్నాడు ఆ భక్తుడు, చాలా విచిత్రంగా చూస్తున్నాడు. ఇవన్నీ అట చివరికి ఆ బెల్లం మొక్కని వదిలిపెట్టి సమావేశం వేసుకున్నాయట. నీకు అర్థమైందా? చేమల భాష చేమలకి అర్థమైంది, నీకేం తెలుసండి చెప్పచ్చు. అన్ని ఆ బెల్లం మొక్కను విడిచి పక్కకు వచ్చి ఒక సమావేశం వేసుకున్నాక, ఎప్పటి నుంచో మనం ఈ బెల్లం మొక్కను ముందుకు లాగుతున్నాం, వెనక లాగుతున్నాం, అక్కడక్కడే తిరుగుతున్నాం తప్ప దాన్ని మనం చేర్చుకోవాలనుకున్నటువంటి గమ్యస్థానానికి చేర్చలేకపోతున్నాం అని చెప్పి ఇవన్నీ కూడా అట్లా ప్లాన్ చేసుకున్నాయట. అంటే అంతకుముందు వాటికి ఏం లేదు, ఐక్యత లేదు. కొన్ని ముందు కంటున్నాయి, కొన్ని వెనక్కి అంటున్నాయి, కొన్ని ముందు కంటున్నాయి, కొన్ని వెనక్కి అంటున్నాయి. ఇప్పుడు ఇవన్నీ సమావేశం వేసుకొని ఆ ఒక ఐక్యతకు వచ్చాయట.
జాగ్రత్తగా మనం ఆ బెల్లం ముక్కను మన ఇంటికి తీసుకెళ్దామని చెప్పి మేము ముందుకు నడుతుంటే మేము కూడా వెనక్కి లాక్కుండా పోతాం అన్నయ్యాడు. మేము వెనక్కి లాగుతుంటే మీరు కూడా ఇంటి నెట్టండి. అలాగూ నెట్టుకుంటూ చివరికి ఆ బెల్లం ముక్క చివరికి అవి ఉండేటువంటి చీమల పొట్టలోకి తీసుకెళ్ళి చక్కగా దాచుకొని కడుపు నిండా ఆ బెల్లాన్ని తిన్నాయి. ఎలా జరిగింది? వాళ్ళు ఆ చీమలో ఏమొచ్చింది? ఐక్యత ఉన్నది. అంతకుముందు ఐక్యత లేకపోతే అక్కడెక్కడే తిరుగుతున్నాయి. ఈరోజు మన జీవితంలో దేవుడు చెప్పే మాట చాలాసార్లు అండి. భర్త ఏమో ముందుకు వెళ్దామంటే భార్య ఏమో వెనకలాగింది. భార్య ముందుకు వెళ్దామంటే భర్త వెనకలాగుతాడు. దీని అంతటి కారణం ఐక్యత లేకపోవడం. ఇంకొకటి చెప్పున, ఒక్కళ్ళు ఐక్యతను కోల్పోయి ఇంటిల్లాదులు కూడా ఐక్యత లేకుండా చేస్తారు కొంతమంది. ఇంటిలోనే కాదు, గ్రామంలో లేకుండా చేస్తారు. గ్రామంలో కాదు, దేశంలో కూడా లేకుండా చేస్తారు. దీని అంతటి కారణం ఎవరు తెలుసా? ఒక్కరే. ఆ ఒక్కరి మాట నమ్మి లేక విని చివరికి ఆ ఇంటిని పాడు చేసుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో లేకపోలేదు. కాబట్టి ఒక కుటుంబం ఐక్యత చెందాలంటే, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఐక్యత అవసరం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఉందా నీలో ఐక్యత? ఆయన చెప్పినటువంటి మాట తప్పైనా ఒప్పైనా ఎగనైనా మారతలేదు, వదిలే. తప్పుని తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి. అలా చెప్పకపోతే ముందే చెప్తే మన మాట లెక్క చేయరు. కొన్ని సందర్భాల్లో మనకు బాధ కలిగింది, కొన్ని విషయాలు అయినప్పటికీ సమయం వృధా అయిపోయింది. ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక సమస్య, ఎవరో ఆయన ఒక సమస్య ఉంటే దాన్ని తేరడానికి మధ్యలో ఉన్నాడు. సర్లే చెప్పేసి ఆయన అన్నాడు, ఎందుకు పలానా సమస్య స్టార్ట్ అయిందండి, ఇది తీరాలంటే పలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. నేను కూడా అడిగాను, నాకు అదే చెప్పారంటే నేను దాన్ని అంతగా పట్టించుకోవాలి. సరేలే, ఆయన అడిగాడు కదా, నేను మనం ఎందుకు అని చెప్పేసి నేను పట్టించుకోవాలి. తీరా అందరం గ్యాదర్ అయిపోయి ఆ సమస్య తీరుతాయి అన్న దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఎవరండి మీకు, ఇక్కడ తీరుద్దని చెప్పింది ఎవరండి మీకు, ఇక్కడ తీరుద్దని చెప్పింది ఎవరు? సమస్య అసలు అక్కడ స్టార్ట్ అయింది, మీరు అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎలా వచ్చారు? అసలు మీకు చెప్పింది ఎవరు? అప్పుడు నేను ఇలా అన్వేషించడం మొదలుపెట్టాను. మొత్తం కనుక్కుంటే నాకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు నేను అన్నా, ఏమంటే మీరు చేస్తారని నేను అనవసరం, అంటే మీ మీద నమ్మి మీ మీద బాగా వేసి నేను దేన్ని పట్టించుకోవాలా? సాధ్యమైనంత వరకు ఒక సమస్య నేను 4 కోణాల్లో చూస్తాను. ఇది నా మైండ్ ఫ్రెష్గా ఉంటే, లేకపోతే కొన్ని పట్టించుకోను. కానీ మీరు జాగ్రత్తగా చూస్తున్నారని చెప్పేసి అంటే మీరే నన్ను ఎట్లా చేశారని అడిగారు. మా ఆయన కూడా వాళ్ళు చెప్పారండి, వాళ్ళు 100 చెప్తారండి, మనం అడగాలి కదా అని ఆయన ముందు నేను ఆ సమస్య తెలుసుకుని కొంచెం ఒక అధికారిని ఫోన్లో టక మాట్లాడితే నన్ను వివరణ ఇచ్చారు. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి, ఎటువంటి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాళ్ళు నాకు అవతల చెబుతున్నారు ఇక్కడ తీరదండి. నేను వాళ్ళని అన్నాను, ఎందుకమ్మా ఆయన చెప్పారు కదా అన్నాను. నేను మీ మాటను బట్టి వాళ్ళ దగ్గర మాట కోల్పోవాల్సి వచ్చింది అని చెప్తే ఆయన కూడా పాపం సైలెంట్ అయిపోయాడు. అంటే ఒక సమస్యని ఐక్యతతో తీర్చుకుంటే తీరిపోద్ది. కానీ ఎవరో మాటలు విని, అంటే తెలియనటువంటి వాళ్ళ గురించి చెప్పిన మాట విని ఇదే నిజం అనుకోవటం తప్పు. నేను అందుకనే చాలామంది నాకు ఏదైనా ఒక విషయం చెప్పినా వాళ్ళని అనుమానించను, కానీ ఇంకొక కోణంలో చూస్తా. వాళ్ళు ఏమన్నా అనుకోండి, అంటే మాస్టర్ గారికి నా మాట మీద నమ్మకం లేదా, నేను అబద్ధం చెబుతున్నా అనుకుంటారు సహజంగా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఒక్క విషయాన్ని 4 కోణాలు చూస్తే అర్థమైంది. ఆ ఉద్దేశంతో నేను 4 కోణాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి 4 కోణాలు చూసినా ఫెయిల్ అవుతాం, అది కాదా. కానీ మనం ప్రయత్నం చేయకుండా ఎలా?
కాబట్టి ఇది అంతటి కారణం ఏంటంటే ఐక్యత అనేది మనకు కావాలండి. ఎక్కడ అది కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేసే ఉద్యోగం కాడ కావచ్చు, నువ్వు పనిచేసే వ్యాపారం కాడ కావచ్చు, ఎక్కడైనప్పటికీ ఐక్యత లేకపోతేనండి అభివృద్ధి చెందలేము. అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఐక్యత అవసరం. ఈ రోజుల్లో ఈ ఐక్యత లేకపోవటం వల్లే చాలాసార్లు చాలా కుటుంబాలండి ఇదిగో బజారు పడాల్సి వస్తుంది, ప్రజల ముందు అవమానం పడాల్సి వస్తుంది, కోర్టు మెట్లు ఎక్కి ఆ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఆ కోర్టు సమస్యలతో వాళ్ళు నలిగిపోవాల్సి వస్తుంది. దీని అంతటి కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం. మరి ఐక్యత లేదని తెలుసుకోవటం ఒక విషయం. రెండవది, తెలిసిన తర్వాత ఆ ఐక్యతలు కొనసాగాలి. కొనసాగకపోతే దానివల్ల కూడా ప్రయోజనం లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక అద్భుతమైనటువంటి మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసినటువంటి కీర్తన 133వ అధ్యాయం. ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి. దావీదు రాసినటువంటి కీర్తన 33వ అధ్యాయం 2, 3 వచనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అధ్యాయంలో 1వ వచనంగా ఉంది కనుక చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు రాస్తూ సహోదరుడు అంటారు. ఇది సహోదరులు అంటే ఎవరు? యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు సహోదరి సహోదరుడు. ఈ సహోదరులు ఎట్లుండాలట? ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ తప్పు చేస్తుంటే, అంటే ఆమె తప్పు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించండి అని ఒకసారి ఆలోచించడం చెప్పడం తప్పులేదు. రెండోసారి ఆలోచించడం చెప్పిన వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక ఆలోచించడం కదా, నమ్మే గద్దించాలి. నోరు పోయి ఒకసారి అర్థం కాదా, అది తప్పు అని చెప్పినా వినవే. అప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో అంటే గొంతు పెంచడం వల్ల తప్పుడు వస్తువులా కనపడచ్చు. ఒక విషయం ఏంటంటే గొంతు ఒక్కోసారి పెంచాల్సి వస్తుంది. ఎప్పుడు? అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే. అన్ని విషయాల్లో గొంతు పెంచడం తగదండి. పెంచేటప్పుడు పెంచాలి. దేవుడు కూడా కోపపడ్డప్పుడు కోపడ్డాడు, తక్కువ సమయం కోపడ్డాడు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ప్రేమతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. వినకపోతే ఒకసారి దేవాలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు కోపం వస్తుందంటే వస్తుంది. కొరడాలు తీసుకొని అందరు పారగొట్టాడు. ఆ ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నవన్నీ కిందకి నెట్టేశాడు. ఎందుకంటే మీకు మంచిదా చెబుతుంటే అర్థం కావట్లేదా? నా ప్రేమని చులకనగా తీసుకుంటున్నారా అని చెప్పి దేవుడు కోపం వచ్చింది, మొత్తాన్ని పడేసినట్టు. అంటే ఎందుకు ఒక మంచి వారికి ఎప్పుడు కోపం వస్తుందంటే ఎంత చెప్పినా వినకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది. అది ఆ కోపంలో నీతి ఉంది, ఏముంది? కోపంలో దీవెన ఉంది. కాబట్టి కోపపడ్డా పర్వాలేదు. దేవుడు అందుకని కోపపడి వాళ్ళు సరిచేయటానికి వాళ్ళు అనుకోవచ్చు ఆనాటి ప్రజలు, దేవుడికి ఇంత కోపం అంటే తగదు కదండి. కోపం అంటే పడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపపడాలి. కోపడితేనే సరిచేయబడతారు, పడకపోతే వాళ్ళు సరిచేయబడరు. అందుకే దేవుడు ఆనాడు కోపపడాల్సి వచ్చింది. ఐక్యతని అర్థం చేసుకోకపోతే. ఇక్కడ అందుకని దేవుడు చెప్పిన మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అంటే దానికి ఎంత లిమిట్ లేదు. ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటే. ఐక్యత లేకపోతే దైవజనుడు నిలబెట్టి దేవుడు ఆ పని జరిగిస్తున్నప్పుడు అది మంచిదైతే మీరు ఖచ్చితంగా లోబడాలి, వినాలి. వినకుండా నా పని నేను చేసుకొని పోతుంది అంటే అది నీకు తగదు. ఐక్యత లేనట్టే. దేంట్లో? సంఘంలో. సంఘంలో ఐక్యత లేకపోతే ఏం జరిగింది? వీళ్ళ మీద వాళ్ళకే
వాళ్ళ మీద వీళ్ళకి సాడి చెప్పుకుంటారుగా. అవునా కదండి? ఎందుకని ఐక్యత లేదు. లోపాలు ఉండక మానవని దేవుడే చెప్తున్నాడు. అయితే ఉన్న లోపాన్ని సరి చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా లోపం ఉందనుకోండి, నేను మీకే చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పి మీ పరుగు తీయటం కాదు. అయితే కొన్ని విషయాలు గ్రహించాలి. వాక్య రూపంలో దేవుడు హెచ్చరించడం పరుగు తీయటం కాదది. సంఘాన్ని సరిచేసే విధానం. దైవజనుడు ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెబుతున్నాడు అంటే సరిచేసే ప్రయత్నం. మీకు బైబిల్ నుంచి అయితే అర్థమవుతుంది. చాలా మంది వాక్యం అంటే ఏదో అనుకుంటారు. వాక్యం అంటే ఏంటి తెలుసా? ఉన్న లోపాలని సరిచేయటం, చెప్పి దాన్ని సరిచేయటమే వాక్యం. మీకు అర్థం కావడానికి ఒక మాట చూపిస్తాను. మీ అందరికీ అర్థం కావడానికి దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమేనని నమ్ముచున్నాను. అంటే ఇక్కడ ఏం కనపడుతున్నాడు సంఘంలో? ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ హెచ్చరిస్తున్నాడట. ఎవరి మీలో కక్షలున్నాయట. ఎవరిలోనటండి? ఎవరిలో కక్షలు ఉన్నాయి చెప్పండి. సంఘములు. ఏ సంఘం? కొరింథీ సంఘములో కక్షలు ఉన్నాయట. ఇప్పుడు ఈ కక్షల్ని పౌలు ఎత్తి చూపుతున్నాడా? వాళ్ళు సరి చేస్తున్నాడా? వాళ్ళు అవమానపరుస్తున్నాడా? వాళ్ళు బాగు చేస్తున్నాడా? చాలా మంది అంటారు, మమ్మల్ని అయ్యగారు చెప్తున్నాడు. ఏం పని అయ్యగారికి? అయ్యగారికి పని బాగలేదా? ఎందుకు చెప్తాడు నీ గురించి? మనిషికి చెప్పడం ఒక దైవజనుడు. ఒకవేళ అటువంటి లోపాలు సంఘంలో ఎవరిలో ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు. చాలా మంది వాక్యం అంటే అనుకుంటారు, ఎందుకంటే మీరు వాక్యం చెప్పండి, ఈ వాక్యం కదా. మీలో కక్షలు ఉన్నాయి, అవి మానుకోండి. ఇది వాక్యం. వాక్యం అంటే ఉన్న లోపాలుగా ఎంచక లోపాలు సరిచేసే తత్వం వాక్యం. అక్కడ అందుకే అంటున్నాడు కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 19వ వచనం మాట్లాడుతూ, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకటి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనులను, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టు మీకు ఇళ్ళు లేవా? ఇప్పుడు ఒక ప్రశ్న. ఇది అంతకుముందు జరిగింది కదా ఆ కొరింథీ సంఘంలో. ఏం జరిగిందట? భోజనాల కాడ జరిగిన లోపం. అంటే మీలాంటి బలమున్నోళ్ళు శుభ్రంగా తింటున్నారు, బలహీనంగా ఏం చేస్తున్నాడట? వాడు పక్కన నెట్టేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నేను 10,000 ఇచ్చాను, ఫస్ట్ నేనే తినాలి, నేను తిన్న తర్వాత మీరు తినాలి, జాగ్రత్త, మీరు తినాలని హెచ్చరించే వాళ్ళు లేకపోలేదు. అందుకని ప్రభు సన్నిధిలో ప్రేమ విందు చేసినప్పుడు నేను అదే చెప్తున్నా. ఎవరికై మనిషి నేను చెప్పవలసిన అవసరం లేదు. జ్ఞానోదయమైన వాళ్ళు మార్పు చెందుతారు, లేని వాళ్ళకి అట్లా ఉంటారు. భోజనం పెట్టేటప్పుడు అందరికీ ఒకే గంట ముఖం చూసి అట్ట కాదు, వాళ్ళు తిరగకపోయి అందరికీ తెచ్చి మళ్ళీ రండి. ఇప్పుడు మీరు చేసిన లోపం, అక్కడ నేను చేసిన లోపం, చివరికి ఎవరికి కలిగింది అవమానం?
దేవుడికి కలిగిందాలి. అందుకే వాళ్ళ సంఘంలో ఉండండి, వాళ్ళు సరిగ్గా భోజనం పెట్టరండి. తిండి కోసం మనం బ్రతకట్లేదండి. తిండి కోసం ఎత్తుపడేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరిని అడిగి మీరు సమానం చేసుకుంటూ పోతుంటే ఎవరు నన్నారో పట్టించుకుని మాకండి. కొంతమంది బాధ ఏంటంటే నేను పెట్టిన ఎవరు భోజనం, కొంతమంది అక్కడ ఎందుకు నన్ను అనుమానిస్తున్నాడు, అనుమానిస్తుంది అని చెప్పి చాలామంది అంటారు. నేను అందుకే మీ అందరికి చెప్పే మాట, మందిరంలో కూర్చొని ఎవరు భోజనం చేయలేదు. ఒకళ్ళు రానిచ్చారు, మిగతా వాళ్ళు రానిలేదంటే తప్పు ఎవరిది? నన్నే అంటారు కదా. మీరు అందరూ బయట తింటే నేను లోన్ కూర్చొని తిన్నాను, నాకు కొంతమంది వచ్చి లోన్ తిన్నారు అనుకోండి, ఆ పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి పిల్లలు లేరా? అందరికి పిల్లలు ఉన్నారు కదా. నేనేం చేశానంటే చెప్పిన వెనకపోతే ఏం చేశాను? నేను వదిలేయటం తప్ప నేనేం చేయలేదు. ఇది వాక్యమేనండి. ఉన్న లోపాలను ఎత్తి చూపడం కాదు, సరిచేసే తత్వం. అందరికీ అక్కడ భోజనకాడే వచ్చింది గొడవ. ఆనాడు ఆది అపొస్తలుల కాలంలో భోజనకాడ గొడవ వచ్చింది. అంటే గొడవ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐక్యత లేకుండా వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళంటే ఒకరి సంబంధం లేదు. అందుకని లైన్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా లైన్లో వెళ్తాను. నీకు తెలియదు, నేను ఎక్కడికైనా భోజనానికి వెళ్తే నేను ఖచ్చితంగా లైన్లో ఉంటాను. భోజనం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా వచ్చి మీరు ముందుకు రండి అని వాళ్ళు అవకాశం ఇస్తే తప్ప నేను వెళ్ళేసి ముందు కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు ఏమనాలో అర్థం కాదు. ఆయన ముందు ఒక ఆయన ఉర్రుకి వచ్చి ముందు ఉంటాడు. అసలు బుద్ధి ఉండదు అంటే వాళ్ళకి భయం ఉండదు. దేవుడి సన్నిధిలో నాకు క్రమశిక్షణ ఉండాలని. క్రమశిక్షణ లేకపోవడం కారణం ఏంటి తెలుసు? ఐక్యత లేకపోవడం. ఐక్యత సంఘంలో ఉంటే అది నీ మనసులోకి వచ్చేస్తుంది. ఐక్యత లేదంటే నీలో లోపం ఉన్నమాట వాస్తవం. అయితే మనలో ఉన్న లోపాలు సరి చేయడానికి దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా సరిచేయబడిన వారు దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారు. సరి చేయబడిన వారు గర్వపడతారు. ఆయన అంటే నేను పడాలా? ఈ చర్చ కాకపోతే ఇంకో చర్చ, నీ ఎస్టో వచ్చి తెచ్చుకో. నేను ఒకటే కోరుకుంటున్నానండి, దేవుడికి దూరం అయితే నేను బాధపడతా తప్ప నువ్వెక్కడికైనా దేవుని మందిరానికి వెళ్ళి నేను పట్టించుకోను. ఇప్పుడు నేను బాధపడ తెలుసా? మీరు రాకపోతే వచ్చే 10 రూపాయలు, 10,000, 5,000 రావేమని నేను మనిషిగా ఆలోచిస్తే బాధపడతాను. ఇప్పుడు నేనైతే ఏం చేయాలి? 3,000 రూపాయలు, 3,000 కాదు 30,000 కూడా నేను పట్టించుకోనండి. 30,000 ఇచ్చి మన దేవుడు మనకు ఉన్నాడు. డబ్బు కోసం చూస్తే మనం ఏది చేయలేదు. నేను చేయలేను. ముందుకు వాస్తవం చెప్తాను. నేను డబ్బు సంపాదించుకునే ప్రయత్నం నాలో ఉంటే ఏది నేను అడుగు ముందుకు వేయలేదు అని పోతే నాకేంటి? ఒకవేళ నా తప్పు ఉండి నా లోపం ఉండిపోతే నేను ఖచ్చితంగా చెబుతున్నా, ఆయన కాళ్ళు అయినా పట్టుకుంటాను. ఆయన కాళ్ళు పట్టుకుని తప్పు అయితే క్షమించమని అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారు? 3,000 అంటే సంవత్సరానికి 36,000. 36,000 కాదు, 36 లక్షలు వచ్చినా నేను పట్టించుకోనండి. నాకు లక్షలు ఇచ్చేది నా దేవుడైన యేసయ్య మాత్రమే. నేను అదే ధైర్యంతో ఉంటాను. మీకు 30 లక్షలు ఉండొచ్చు, నాకు 30 లక్షలు అప్పు ఉండొచ్చు. అసలు నేను ఆ లక్షలు అప్పు వైపు చూడను. ఆ అప్పు తీర్చే శక్తినిచ్చే దేవుడి వైపు చూసి అడుగులు వేస్తాను. అది నాకు దేవుడికి మధ్య ఉన్న ఐక్యత. అందుకే నేను చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బెదిరిస్తాం. కొన్ని సంఘాల్లో ఉన్నాయిలేండి, నేను రానండి, రాకపో ఉండు, అది నీ ఇష్టం, నువ్వు రాకపోతే నాకేంటి, నువ్వు వస్తావని నేను సంఘం ప్రారంభించాలా, నువ్వు ఇస్తావని నేను బ్రతకడం కోసం నీ చేతులు దాచుకొని కూర్చోలా. నువ్వు వస్తే దేవుని మాటలు అంటే బాగుపడతావు, దేవుని మాటల ద్వారా సరిచేయబడతావు. నువ్వు రాకపోతే నీకే నష్టం. నీలో ఐక్యత లేకపోతే నీకే నష్టం. అందుకనే అది ఆనాడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు చెప్పే మాట, నేను మిమ్మలను మెచ్చుకోను. కొంతమంది అంటారు, నేనంటే నాయగారికి చరచరలాడింది. నాగేపల్లి నువ్వంటే చరచరలాడటానికి, నువ్వంటే నాగేపల్లి చరచరలాడటానికి
ఇదిగో భిన్నాభిప్రాయాలు ఉంటే నేను చెబుతా, అది పద్ధతి కాదు, మార్చుకుందా. 1, 2 ఎన్నిసార్లు చెప్పినావా? నేనే మార్చుకుంటాను. అసలు నీతో నీ చెప్పాలంత అవసరం నాకేంటి? నిన్నేదో మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నన్నే తప్పుడు దీంతో నాకెందుకండి అంత? నీ కాడ కేటాయించాల్సిన సమయం ఇంకొక కాడ కేటాయిస్తే వాళ్ళు హృదయంలో మార్పు చెంది దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. అలాగే నీ మీద నాకు ద్వేషం కాదు. ఈలో మార్పు రానప్పుడు నేను ఎంతకాలం? కాబట్టి సంఘంలో ఐక్యత కావాలి. ఇది వాక్యమేనండి, నీకు అర్థం కాదని చెప్పే మాట. ఎవరిలోనైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అక్కడ అంటున్నాడు పౌలు, రాయబడినటువంటి మాట, నేను మిమ్మల్ని మెచ్చుకోను. మెచ్చుకునేటప్పుడు మెచ్చుకుంటాడు. అక్కడ రాయబడిన మాట అదే. మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కక్షలు ఉన్నాయంటే కక్షలు పౌలు అన్నాడు, నేను వింటున్నా, కొంత మట్టుకు అది నిజమే అని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్ప. ఒక యోగ్యులుగా ఉంటారంటే సహజం. ఒక మనిషిని అంటారండి, ఎదిగే చెట్టుకి రాళ్ళు పడుతున్నట్లు, ఫలించే చెట్టుకి రాళ్ళు పడుతున్నట్లు నువ్వు ఎదుగుతుంటే నీ మీద రాళ్ళు వేస్తారు. కొంతమంది ఎట్లుంటారంటే చిన్న మాటని అందరికీ చుట్టేసిపోతారు. నిజమండి. ఎందుకు? వాళ్ళ జనాన్ని పెంచుకోవడానికి. నేను చెబుతున్నాను, మీరు 100 మంది ఉండండి, నేను దేవుని పేరిట గర్వం చెప్పే మాట కాదు ఇది. నేను దేవుని పేరిట ధైర్యంగా ఒక్కనున్నా ఢీకొంటా, ఎదుర్కోగలను. తప్పుంటే తప్పుని ఒప్పుకుంటా. తప్పు లేకపోతే ఎవరు 100 కాదు 1000 మంది వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తారు. అది ధైర్యం అంటే, అది ఐక్యత అంటే. రోషంగా ఉండాలండి. మనకి ప్రతిదానికి తిరిగి వాళ్ళగా భయపడవలసిన అవసరం లేదు. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. ధైర్యంగా ఉంటాం. లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టం. అయితే మన నోట్లోంచి వచ్చే మాట యథార్థత అయి ఉండాలి. ఎక్కడున్నా మనిషి ముందు ఉన్న అదే మాట, మనిషి లేనప్పుడైనా అదే మాట ఉండాలి. ధైర్యంగా తొందరపడి మీ ముందు ఒక మాట అని, మీరు లేనప్పుడు ఒక మాట అలా అంటూ నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ అంటే తప్పు అయిందో ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అది క్రైస్తవ్యం. అది దేవుని లక్షణం అది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఐక్యత కావాలని దేవుడు చెప్తున్నాడు. ఆ కీర్తన 133 2వ చదువుతున్నాను. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎంత గొప్ప మాట అండి. అక్కడ అహరోను గడ్డ మీద పోయబడి పరిమళ తైలము వలె ఐక్యంగా ఉంటేనట్టండి. ఇదిగో ఒక మంచి వాసనతో లేక సరైనటువంటి సంబంధంతో మనం ముందుకు కొనసాగుతాం. పరిమళ తైలం. ఐక్యత లేదనుకోండి ఏముంటుంది? చురుకురు అంటది, కోపపడతాం, ప్రతిదానికి చేదరించుకుంటాం. దీని అంతటికి అడిగేది ఇది ఉండడానికి కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడం. అదే ఒకవేళ ఐక్యత ఉంటే పరిమళ తైలముగా మార్చబడతామంట. తర్వాత 3వ వచనం, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. మంచులు 2 రకాలు. అర్థమైందండి? మంచులు 2 రకాలు. హెర్మోను మంచు అంటే అది ఆశీర్వాదానికి కారణం. మనం బయట మంచులు దడుస్తాం. ఒక రాత్రిలో 1 గంట దడిచాం అనుకోండి, కొంతమంది మరీ వారం. 10 నిమిషాలు కానీ మంచులో ఉంటే వాళ్ళ ముక్కులమ్మడి నీళ్లు కారుతాయి. తుస్సు 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 అని తుమ్ముతూ ఉంటారు. ఎందుకు? ఆ మంచు తల మీద పడి నాకు ఎలర్జీ అండి, డస్ట్ ఎలర్జీ, మంచు ఎలర్జీ. అయితే
ఆ మనసు ఎలర్జీ డస్ట్ అలర్జీతో నువ్వు బాధపడుతుంటే నీలో ఐక్యత ఉంటే మన దేవుడు హెర్మోన్ మనసు నీ మీద పోసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దుమ్ములు పటాపంచలైపోతాయి. ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటే, ఎవరితో? దేవునితో ఐక్యత కలిగి ఉండాలి మొదటిగా. రెండోది, నీ ఇంటి వారితో ఐక్యత కలిగి ఉండాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి వారితో ఐక్యత ఉండాలి. అడుగుతున్నాడు దేవుడు, ఇంటికి ఇంట్లో ఐక్యత ఉందా? ఆ ఇంట్లో ఐక్యత లేదండి. ఆ ఇంటికి ఒకరోజు పాస్టర్ గారు భోజనానికి పిలిచాక ఇద్దరు చక్కగా ఉద్యోగం చేసుకునేవారు. ఐక్యత లేకపోవడం వల్ల పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారు రాను చక్కగా టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. అప్పుడు భార్య భర్త ఉన్నారు. పాస్టర్ గారు వచ్చినప్పుడు పాస్టర్ గారికి మాత్రం ఆమె ఏం చేస్తుందంటే, అయ్యారు రండి అని చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టి, ఇంకొక 2 ముక్కలు వేసుకోండి, ఇది వేసుకోండి, పెరుగు వేసుకోండి, సాంబార్ వేసుకోండి అని చెప్పి వడ్డిస్తుందట. పక్కనే భర్త ఉన్నాడు. భర్తకు పెరిగంటే అని నడుతున్నా గిన్నెనే గిన్నె నట్టడం. అదేంటమ్మా ఆనేసుకోవడంలేండి, ఆయన చేతుల్లోవా పెట్టుకోలేడా అని అంటున్నాడు. ఏంటో బాబు, ఒక దైవజనుడి టీవీ చేతితో మాట్లాడుతుందని చెప్పి కొంతమంది ఉంటారు. దైవం లేదు, మాడలేదు. ఆయన అయితే నాకేంటి పాస్టర్ గారు అయితే కాళ్ళు దాపు తప్పి మాంసాల మీద కూర్చుంటా, చేపల మీద కూర్చుంటా, ఆ అవసరం అయితే ఆయన ముందే కాళ్ళు తాపుతా. ఆ దైవజనుడు అయితే నాకేంటి, దైవజనుడు అయితే నాకేంటి, నేను ఎవరికి భయపడను. పడబాకు, నువ్వు ఒకసారి కింద పడాల్సి వస్తుంది. కూర్చోడానికి కుర్చీలుండో, కూర్చోడానికి చాపలుండో. ఎందుకు? నీలో గర్వం పెరిగింది. దైవజనుడు అంటే లెక్కలేదు. ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు పక్కన పెట్టేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ మళ్ళీ పాస్టర్ గారు ఆయన వడ్డించుకుంటాడు అని ఎత్తుక్కుంటున్నట్టు టేబుల్ మీద ఉంది. పెరిగి అన్నది ఘోరానందని, నాకు సాంబార్ ఎక్కడ ఉంది, పెరిగి ఎక్కడ ఉందని. ఈ పాస్టర్ గారు చూడలేక ఆయనే పాపం దగ్గరికి జరుగుతున్నట్ట. పాస్టర్ గారు మాత్రం అయ్యారు కొంచెం పెరిగి వేసుకోండి, చట్నీ కొంచెం ఆ చికెన్ వేసుకోండి అని చక్కగా వడ్డిస్తుంది. పాస్టర్ గారి మీద ప్రేమ ఉంది, బాగానే గౌరవం ఉంది, మంచిదే. కానీ భర్తలే కుటుంబంలో ఐక్యత లేకపోతే కుటుంబం ఏమైపోతుంది తెలుసండి? చల్లా చెదురైపోతుంది. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. నేను చెప్తున్నాను, తెలుస్తాను. ఇక్కడ రాయబడిన మాటలంటే ఇంతకు ముందుగా పత్రికలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఉన్నప్పటికీ ఆ లోపాలు సరి చేసుకుని చివరికి ఆ కుటుంబాల ముందు కొనసాగటమే క్రైస్తవుని యొక్క కుటుంబ లక్షణం. అంతేగాని చిన్న గొడవ వచ్చిందని మీ ఇంటికి ఏం చదువుకొని బట్టలు చదువుకొని మీ ఇంటికి దేని చేసుకున్న పెళ్ళి సమస్య వచ్చింది అనుకో, పిలువ వాళ్ళ అమ్మాళ్ళ పిలువ, వాళ్ళ నాన్నల పిలువ. ఇదిగో నేను మాట్లాడే మాటలు తప్పుంటే నన్ను గద్దించండి. కొంతమంది ఉంటారు కూతురు మాటలు నమ్ముతారు, అల్లుడు నిజంగా చెప్పినా కూడా నమ్మరు. ఈ అల్లుడు చెప్పిన మాట నిజమా కాదా అని ఆలోచించరు. ఆలోచించితే సమస్య నుంచి బయటపడతారు. కూతురు మొగుడు మీద ఎన్ని చెప్పినా ఆయన నమ్మేసి ఇక గోసులు పెట్టుకుని వస్తారండి. కొంతమంది గోసి పట్టి కర్రలు పట్టుకొని గొడ్డలు తీసుకొని వీళ్ళు నాకు అనిపిస్తుంది, వీళ్ళు మనుషులా, వీళ్ళు పశువులా అనిపిస్తుంది. ఎందుకు కొట్టేవాళ్ళు నా కూతురు తప్పు చేస్తే మన జీవితం మందలించుకుంటే అందరూ వీళ్ళు కూడా గోసులు పెట్టిపోతారు, స్టేషన్ చుట్టూ తిరుగుతారు. జాగ్రత్తగా గ్రహించండి. నా కూతురు అబద్ధం చెబుతుందా నిజం చెబుతుందా అని నమ్మరు, ప్రశ్నించరు, పరిశీలించరు. ఉన్నారనుకున్న కొంతమంది పాపం కూతుర్లు యథార్థంగా ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. నమ్మకంగా ఉన్న ఆ భర్తలు హేళన చేసేవాళ్ళు, అవమానపరిచే వాళ్ళు లేకపోలేదు. నేను అటువంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎటువంటి వారైనా ఆ కుటుంబం ఐక్యతతో ఉండాలంటే, కొంతమంది పిల్లలు చూస్తే నేను చిన్న వయసు అయినప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తారు. ఆ భర్త మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే
ఎవరికి చెప్పుకోరండి. ఆ కొట్టినప్పుడు కొద్దిసేపు ఆడ కూర్చొని ఏడ్చి కాముగా ఉండి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వ్యాపారం చేసుకొని ఉద్యోగం చేసుకునే వాళ్ళని నేను చాలా మంది చూస్తాను. ఒట్టగా ఉంటే ఊరంతా తిరిగి వచ్చే వాళ్ళు చూస్తాను. ఈ బ్యాచ్ కూడా ఉంది. ఒక్క దెబ్బ పడితే కొంతమంది రెచ్చగొట్టి బ్యాచ్ కూడా నాకు తెలియదు. ఈ మధ్య కొన్ని అర్థమవుతుంది. కొంతమంది అంటే ఏంటి నా ఇష్టం నాకు అనిపిస్తుంది. అందుకే న్యాయం అట్ట పడుతున్నట్టుంది. నువ్వు ఎదుటిగా సలహా చెప్పేవి ఆయన నేను అట్ట మాట్లాడుతున్నావు అంటే నీ భర్త నేను పట్టడానికి కారణం నువ్వు మూర్ఖురాలి, అందుకే నేను ఆయన పడుతున్నాడు అని అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం, చిన్న సమస్యలు పెద్ద చేసుకోవటం. ఒకటి గ్రహించుదాం, ఇదిగో ఈ లోపాలు దేవుడు ఎత్తి చూపటంలా, ఉన్న లోపాలను సరిచేయడానికి దేవుని వాక్యం మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నది. అందుకే దేవుడు రాసిన మాట 3వ వచనంలో, సియోను కొండల మీద దిగివచ్చి హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడట. ఎక్కడ చెప్పాలి? ఎక్కడండి ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? మీరు చెప్పండి. ఎన్న మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీరు చెప్పండి, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందట? ఆశీర్వాదమును శాశ్వత జీవం ఎక్కడ ఉంటుందంట? ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ ఉంటుందండి. ఐక్యత లేక ఉండదా? ఉండదు. దేవుడి యొక్క మాటలు ఎవరైతే నమ్ముతారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అంటాడు. ఐక్యత ఉంటే. ఐక్యత లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదం అక్కడ ఉండదు. ఎందుకు? ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ఉన్న దానితో తృప్తిగా బ్రతకడం. అర్థమైందండి? ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటారు డబ్బు. నేను అంటాను, ఒక ఆయనకి ఒక ఆమెకి బాగా డబ్బు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ ఆ భర్తకి భార్యకి మధ్య సమాధానం లేదు. ఇది ఐక్యతేనంటారా? ఇది ఆశీర్వాదమేనంటారా? ఇది ఆశీర్వాదమేనా? కాదండి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? మానసికంగా ఆనందించడం ఆశీర్వాదం. చాలా మంది డబ్బులు ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏమంటా తెలుసా? ఆమె డబ్బు ఉంది కానీ ఆమెకేం లేదు, భర్తతో సంబంధం లేదు. భర్త ఒక్కాడా, భార్య ఒక్కాడా, పిల్లలు ఒక్కాడా. ఇవన్నీ ఏంటండి? మనకు మందు అనకపోయినా అక్కడ ఏది లేదు, ఆశీర్వాదం లేదు, దేవుని ఆశీర్వాదం లేదండి. అందుకనే నాకు ఈ మాట అంటే బాగా ఇష్టం. దావీదు భక్తులు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతారు. ఆ మాట చూద్దామా? అది దావీదు గ్రహించాడు, ఆయన రాజు అయింది. ఆ మాట ఏంటో చూద్దాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేన్నట? దేన్ని ఆశీర్వదించమంటున్నా దావీదు? కుటుంబం అండి. అంతటి కుటుంబం అంటే ఏంటి? దావీదు, తన భార్య, పిల్లలు అందరూ కలిసి ఎక్కడ ఉండాలట? దేవుని మందిరంలో. దావీదుకి అప్పుడు గొప్ప రాజు, డబ్బుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయన కాదు, ఆయన తరతరం తరగనంత డబ్బు ఉంది. ఇప్పుడు దావీదుకి దేవుని మందిరంలోకి వెళ్ళడం అవసరం అంటారా? దేవుని మందిరంలో గడపడం అవసరం అంటారా? ఆయన అవసరం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అదే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని, నా కుటుంబము యాపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడు నేను నా సంతానమునకు
కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడు నన్ను నీవు ఎరిగి ఉన్నావో. మీరు నన్ను ఎరిగారయ్యా, అది నాకు తెలుసు ప్రభువా. ఈ లోకంలో ఆస్తి పాస్తులు, ఈ పేరు ప్రఖ్యాతలు, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నాకెళ్ళి చూడండి కొంచెం గ్రహించాడట. ఎవరు? దావీదు. మరి మీరు గ్రహిస్తున్నారా? మనం గ్రహించగలుగుతున్నావా? 4 డబ్బులుండి 4 స్థలాలు కొడితే ఇక్కడ పక్కన లెక్క చేయాలి. ఎందుకని 4 స్థలాలు ఉన్నాయి, 4 కోట్లు వచ్చాయి. కోట్లు కాస్త కులిపోతాయి, కోట్లు కాస్త కరిగిపోతాయి. అంటే కరిగిపోవాలని దేవుని ఉద్దేశం కాదు, తరగాలని దేవుని ఉద్దేశం కాదు. ఏముండాలి? ఆ కోట్లు ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో గడపకుండా, ఇది నాది కాదు నా దేవుడిచ్చని గ్రహించకుండా నువ్వంటే అది దూరం అయిపోతాయి. ఈ సత్యాన్ని దావీదు గ్రహించామన్నాడంటే, అయ్యా ఇంతగా నేను హెచ్చరించడానికి నేను ఏపాటి వాడిని అని చెప్పి ఎక్కడ గడుపుతున్నాడట? చెప్పండి, ఎక్కడ గడుపుతున్నాడు? దేవుని మందిరంలో గడుపుతున్నాడు. ఒక్కడైనా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. 2 నెలలు గడిచిపోతున్నాడు. ఈ 2 నెలల్లో ఎన్ని ఆదివారాలు మీరు దేవుని మందిరంలో గడిపారు? ఒక మాట చెప్పండి. దావీదు కంటే గొప్ప వాళ్ళము. దావీదుకి ఒక రాజ్యం ఉంది, జనం ఉన్నారు, ఆయనే దేవుని మందిరంలో గడుపుతుంటే మరి మానంత ఇంకా ఎక్కువ గడపాలి మనం. అందుకే దావీదు ఎందుకు గడుపుతున్నాడు తెలుసా? ఈరోజు నాకు బంధువులు ఈరోజు ఉండొచ్చు, కడుపు నిండా పెడితే మా అమ్మ మంచిది, మా పిన్ని మంచిది అంటారు. ఏదో ఒకరోజు పెట్టకపోతే ఈ పిన్ని అంటే ఏదా మా పిన్ని, ఏదా మా తల్లి, ఏంటా మా అక్క, ఏంటి మా తమ్ముడు అంటారా? అంటారు, ఖచ్చితంగా అంటారు. ఈ సత్యం దావీదు గ్రహించాడు. నేను ఏదో పెట్టి వాళ్ళ కోసం నా సమయాన్ని వృధా చేసుకోలేను. వాళ్ళని సంతోషపెట్టి నా దేవుడిని దుఃఖ పెట్టలేదు. దావీదు గ్రహించాడు. ఇది మీరు గ్రహించగలుగుతున్నారు? ఈ వాక్యాన్ని టీవీలో కానీ యూట్యూబ్లో పెట్టినట్టు మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుడు మీతో మాట్లాడే మాట. దావీదు అంటాడే దేవుని మందిరంలో గడుపుతుంటే ఈ పరిస్థితి ఏంటి? దేవుడి మందిరంలో గడిపి మనమందరము దావీదు వలె దేవుని గణపరిచే వారుగా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి దావీదు అనే మాట ఏంటి తెలుసా? మళ్ళా చదివి నేను ముందుకు కొనసాగుతాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. మీరు ఏమని ఆశీర్వదిస్తున్నారు తెలుసా? నువ్వు పనికి పో, నేను మందిరానికి పోతా. నువ్వు ఉద్యోగానికి పో, నేను మందిరానికి పోతా. ఇదేనా ఆశీర్వాదం అంటే? లేక నువ్వు ముందు పో, నేను వెనక్కి వస్తా. నువ్వు 9ంటికి పోతే నేను 11ంటికి వస్తాను. 12 వాక్యం ఉంటుంది కదా. ఎలా ఉంటున్నావు? ఇదేనా ఆశీర్వాదం అంటే? ఇదేనా ఐక్యత అంటే? సంఘానికి ఐక్యత అంటే ఏంటి తెలుసా అండి? సంఘానికి ఐక్యత అంటే ఉదయం 9 గంటలకు ఆరాధన అంటే సంఘం మొత్తం 9 ఉండాలి మందిరం. ఇది ఐక్యత. ఉందా ఐక్యత మనలో? చెప్పాలి, ఉందా? లేదయ్యా, తెలుసు కానీ రాలేకపోతాం. ఎందుకు? ఐక్యత లేకపోతే. ఐక్యత లేకపోతే అక్కడ ఏముండదు? ఆశీర్వాదం ఉండదు. ఏ ఆశీర్వాదము? దేవునిలో ఆనందించే ఆశీర్వాదం. దేవుళ్ళలోని ఆశీర్వాదం లేకపోతే కుటుంబంలో ఏముంటుంది? ఇక మళ్ళా చెప్తున్నాను, భిన్నాభిప్రాయాల కుటుంబంలో లేక బాగు. కానీ అవి పెరిగి 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 సమస్యలు అయిపోయి పక్కింటికి తెలియటం అది తప్పు. ఎదురింటిలో మన గురించి చెడ్డగా అనుకోవటం, చెడ్డగా ఏముందలేదు, ఉన్న వాస్తవం అనుకోవటం తప్పులేదు. అది కలిగించవద్దు. పక్కింటితో పాలేదు, ఊళ్ళో అందరూ తెలిసిపోతారు. ఊరితో ఆగిపోదు, మండలానికి తెలిసిపోద్ది, జిల్లాకి తెలిసిపోద్ది, రాష్ట్రం అంతా, దేశం మొత్తం కూడా తెలిసిపోతుంది.
కారణం ఐక్యత లేకపోవడం. ఇప్పుడు చెప్పండి, అందరి నోళ్ళలో నాటం మంచిదా, ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ఆనందించడం మంచిదా? ఎంతకాలం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడమాట. ఐక్యత ఉంటేనే అక్కడ ఆశీర్వాదం అవుతాడు. మళ్ళా చెప్తున్న ఆశీర్వాదం ఉంటే డబ్బులతో రాదంటే, డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు నీకు ఆశీర్వాదాలు ఇవ్వదు. ఆలోచించండి, నీకు ఎంతగా ఆ డబ్బులు అందకపోతే ఎంత కష్టం ఉంటే ఇక్కడ దేవుడి పరిచయం జరగకపోవడం ఇంకెంత కష్టం ఉంటుంది ఆలోచించండి. ఒక దైవజనుడు ఆయన పని చేస్తూ ఆయన పని కొరకు చేసి ఈ ప్రయత్నంలో ఆయన దుఃఖపడుతూ ఈ పరిచయం చేస్తుంటే ఆశీర్వాదం అంటే జాగ్రత్త ఆలోచించాలి. దీనంతటి కారణం దైవజనుడు దేవుడు నిలబెట్టిన ఒక మాట చెబితే ఐక్యతతో కలిసి అందరూ పాటించవే నిజమైనటువంటి ఐక్యత. అక్కడ ఏముంటుందట? ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉంటుంది. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. రెండో మాట, అభివృద్ధి చెందాలంటే మొదటిది ఐక్యత అవసరం. రెండవది భయము తొలగించబడాలి. భయము తొలగించబడాలి, లేక భయమును తొలగించాలి. జనరల్గా మనం రోడ్ల మీద చూస్తున్నప్పుడు బాగా లావు ఉన్నటువంటి పందిని కుక్క ఏం చేస్తుంది తెలుసా? ఉరికించి మరి భయపెట్టింది. పాపం అది బాగా ఒళ్ళుతో ఉరకలేక ఆగలేక ఈ కుక్క అరుపులకి ఉరుకుతూ ఉంటుంది. చివరికి అది ఉరకలేక ఏం చేస్తుంది, ఇక ఏమన్నా కానీ అని చెప్పి ఒక్కసారి అడిగి అసలు ఆగి ఒక్కసారి ఇటు కుక్కకెళ్ళి తిరిగింది. కుక్క ఏం చేస్తుంది? అది భయపడి అని చెప్పి తోట కూర్చొని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నువ్వు భయపడ్డంత కాలం అపవాది లేక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, నీతో ఉన్నటువంటి బంధు జనాంగము అందరూ నిన్ను భయపెడతారు. కాబట్టి ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, అపవాది కుక్క అయితే నేను పందులు అయ్యాలని మీరు అనుకోవచ్చు. కాదు, భారమైన శరీరంతో లేక భారమైన కుటుంబాన్ని నడపలేక, సమస్యల నుంచి బయటపడలేక, బరువెక్కి భయపడుతూ ఉన్న సందర్భాలు ఎన్ని లేవు. ఒక్కసారిగా కానీ ఏం చేయాలంటే నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, భయాన్ని తొలగించుకోవాలి. ఏమైనా కానీ నాకు నా దేవుడు ఉన్నాడని చెప్పి మనం ఏంటంటే ధైర్యంగా ఉండాలంట. చూద్దాం ఆ మాట పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవడం. ఎందుకు మనం భయపెట్టేది ఎవరో తెలుసండి? అపవాది. ఎట్లా భయపెడతాడు? ఇది గ్రహించాలి. నీకు ఒక అనారోగ్యం ఉందనుకోండి, మొట్టమొదటిగా వాడు నేను ఏం చేస్తాను? ఇది నీ పని అయిపోయింది, నువ్వు బాగుపడవు, నీకు జబ్బు తగ్గదు అని భయపెడతాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అపవాదిని ఎదిరించాలంట. ఏమని? నన్ను స్వస్థపరిచే దేవుడు నా యేసయ్య నాకు ఉన్నాడు, నన్ను అనుమానం కలిగించే అపవాది పో అని చెప్పి గద్దించాలంట. ఎప్పుడైతే అపవాదిని మనం గద్దిస్తావో వాడు ఏం చేస్తాడట? పారిపోతాడు. గద్దించాలా? పో అపవాది అని బతిలాడాలా? చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? బతిలాడు అంటున్నాడా, గద్దించండి అంటున్నాడు దేవుడు? చదవడం వల్ల అదే మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇక్కడ ఒకటి గ్రహించాలి, నువ్వు దేవునికి లోబడాలి. మొదటిగా
దేవునికి లోబడకుండా అపవాదిని గద్దిస్తే అపవాది ఏం చేస్తాడు తెలుసా? వాడు నీ మీద పడతాడు. ఒకసారి కొంతమంది అపవాదిని ఎదుర్కోవడానికి పోయారట. ఎవరంటే ఇల్లు దేవునికి లోబడినటువంటి వాళ్ళు. మరి దేవుని పేరు చెప్పుకున్నోళ్ళే దేవునికి లోబడకుండా దేవుని పేరు చెప్పుకొని వెళితే దయ్యాన్ని ఇలా అపవాదిని గద్దించారట. గద్దిస్తే వీళ్ళు దేవునికి లోబడలేదు కాబట్టి ఆ అపవాది ఏం చేశాడంటే పారదోలేడట. వాళ్ళు బట్టలన్నీ చించిపోయేటట్టు. మరి దేవుని వాక్యం ఏమైపోతుంది ఇక్కడిది? అపవాదిని ఎదురించుడని చెప్తున్నాడు కదా దేవుడు. దాని ముందు ఏమనుంది? ముందు అది మనకు తెలియదు, అది గ్రహించం. దేవునికి లోబడుడి. దేవునికి లోబడకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కావు. కానీ దేవునికి లోబడితే నీ ప్రయత్నాలు సక్సెస్ అయ్యి దేవుడు నేను ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా దాంట్లో ఎంతో కొంత సక్సెస్ పొందుకుంటావు. చాలా మంది అంటారు, అయ్యగారు ఏ వ్యాపారం చేసినా నాకు అన్నీ ఎదురే వస్తున్నాయి అయ్యారు. ఎందుకు ఎదురురావు? నువ్వు దేవునికి లోబట్టల్లా, దేవుని మాట చెప్పినట్టు చేయటల్లా. దేవునికి లోబడకుండా వాళ్ళు చేస్తుంటే ఎదురుదాకా ఏమొస్తాయి? ఏ పని చేసినా ఇప్పుడు పక్కన వాళ్ళు చూస్తే వాళ్ళు బాగానే బాగుపడుతున్నారు కదా అయ్యా. మా తమ్ముడు బాగుపడుతున్నాడు, మా అన్న బాగుపడుతుంది, మా చెల్లి బాగుపడుతుంది, మా అన్నయ్య బాగుపడుతున్నాడు. నా పరిస్థితి ఏంటి? నాకేంటి ఈ గతి కాదు, మారాల్సింది నీ స్థితి. ఏంట స్థితి? దేవునికి లోబడే తత్వం. దేవునికి లోబడే తత్వం నీలో ఉంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యందు నుండి పారిపోతాడు. అప్పుడు మనలో ఉన్న భయం తొలగిపోతుంది. అలా కాకుండా అపవాదిని ఎదిరించకుండా, ఐక్యత లేకుండా నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే చెందదు. నువ్వు చేసే వ్యాపారం చెందాలంటే అభివృద్ధి చెందదు. నీకు ఆరోగ్యం రావాలంటే రాదు. నువ్వు సమస్య నుంచి బయటపడాలంటే పడదు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు అభివృద్ధి చెందాలని, మనమందరం అభివృద్ధి చెందాలని, మనము, మన సంఘం, మన గ్రామం, మన దేశం అభివృద్ధి చెందాలని మన దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు అభివృద్ధి చెంది దేవునికి లోబడాలి. రెండోది భయాన్ని తొలగించుకోవాలి. ఇలా ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో ఆ దేవుడు ఏం చేస్తారంటే మన జీవితంలో అభివృద్ధి నుంచి మనం ఆశ్చర్యపోయేటట్లు నీ పక్క వాళ్ళు, నీ సంఘంలో వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎలా వచ్చింది అభివృద్ధి? అది దేవుడికి లోబడ్డారు. ఏ కష్టం వచ్చినా, ఏ భయం వచ్చినా దాన్ని చూడకుండా భయాన్ని తొలగించే దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉన్నారు. కాబట్టి మీరు అభివృద్ధి చెందారని మనందరి గురించి మన దేవుడు చెప్పించడానికి దేవుడు కృప చూపును గాక. మన కుటుంబాలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించును గాక. మనం చేసే పనుల్లో, ప్రయాణంలో, ఉద్యోగం, వ్యాపారంలో, పాడి పంటల్లో దేవుడు అభివృద్ధిని కలిగించును గాక. దేవుడు మన అందరి నిండారా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం. కొన్ని క్షణాలు మనం పరిశీలించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఏంటి తెలుసా? నిన్ను నువ్వు పరిశీలించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకునే సమయం. అభివృద్ధి చెందాలంటే ఐక్యత అవసరం. ఏంటి అభివృద్ధి? కేవలం భూ సంబంధమైనటువంటి ధనము, ధాన్యాలు, పేరు ప్రఖ్యాతలు కాదు. ఇది ఒక భాగం మాత్రమే. ఏంటి అభివృద్ధి? ఏంటి ఆశీర్వాదం? దేవుని సన్నిధిలో నడపడం. ఇది దావీదు మహారాజు గ్రహించాడు. అయ్యా, ఈరోజు నేను రాజుగా ఉన్నాను అంటే, నా బిడ్డలు దీవించబడ్డారంటే, నేను చేసే ప్రతి పనిలో మీరు నాకు విజయాన్ని కలిగిస్తున్నారంటే దానికి కారణం మీరు.
అతి నేను నాయన మీ సన్నిధిని విడిచి ఉండలేను, మందిరములు గడపకుండా నేను ఉండలేను ప్రభువా. ఈ ఆశీర్వాదాలు ఏమైనప్పటికీ అవి మీ దృష్టిలో కొంచెమే అని దావీదు గ్రహించాడు. ఇది గ్రహించగలుగుతున్నారా? లేక కాస్త కూస్తూ ఆస్తి పెరిగిందని, ఐశ్వర్యం పెరిగిందని ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారా? దావీదులాగా నువ్వు ప్రత్యాపడితే మంచిది. దావీదులాగా నువ్వు గ్రహించగలిగితే మంచిది. ఈ రాజరికం, ఈ జనము, ఇవన్నీ నాకు సంతోషాన్ని ఎవరు ప్రభువా, కానీ మీరు నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ సన్నిధిని గడుపుతానయ్యా అని నువ్వు అనగలిగితే ఈ ఉన్న ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇవన్నీ మీరు ఇచ్చినాయి ప్రభువా. నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ మీరు ఇచ్చినాయి ప్రభువా. కానీ నిజమైన ఆశీర్వాదం నా కుటుంబంతో కలిసి మీ మందిరంలో గడపాలని దావీదు గ్రహించినట్లు నేను ఈరోజు గ్రహించా ప్రభువా. నేను ఇప్పటి వరకు మీకు లోబడలేదు, కానీ ఈ క్షణం నుంచి నేను మీకు లోబడతా ప్రభువా. వాళ్ళ నుంచి భయాన్ని తొలగిస్తా. ఇప్పటి వరకు నన్ను ప్రతి చిన్న దానిని చూచి డబ్బు లేదని భయపడ్డా, అనారోగ్యం వచ్చిందని భయపడ్డా, నా వారు నన్ను ఏదో చేస్తారని భయపడ్డా. కానీ ఈ రోజు ఆయన వాటిని ఎదిరించమన్నారు, వాటిని ఎదిరించమన్నారు. నేను వాటిని ఎదిరించేవాడిగా, ఎదిరించేదానిగా నేను మారుతాను ప్రభువా. నీకు లోబడతా ప్రభువా. నాకు మీకు మధ్య ఐక్యత లేదు తండ్రి, అది క్షమించండి. నాకు నా భర్తకి, నాకు నా భార్యకి, నాకు నా పిల్లలకి ఐక్యత లేదు. ఐక్యత లేకుండానే మీ మందిరానికి వస్తున్నా, మీ మందిరంలో గడుపుతున్నా, వెళుతున్నా. కానీ అది మీకు ఇష్టం లేదు. ఈరోజు నేను గ్రహించానయ్యా, గ్రహించా ప్రభువా, నన్ను క్షమించదయ్యా. ఐక్యత, ఆ ఐక్యతతోనే నేను ముందు కొనసాగాలని దేవా, ఆ ఐక్యతతోనే నేను మీ సన్నిధిలో గడపాలని, మీరు ఆశించినట్లుగా నేను ఉండలేకపోతున్న మాట వాస్తవమే. నేను మీకు లోబట్టల్లా, అందుకే ఈరోజు నాకు పరిస్థితులు గడ్డుగా మారిపోయాయి. ఈరోజు నా భార్య నాకు లోబట్టల్లా, నా భర్త నాకు లోబట్టల్లా, నా పిల్లలకి నాకు లోబట్టల్లా. దానికి కారణం ఈరోజు గ్రహించాను. నేను మొదటిగా మీకే లోబట్టలేదయ్యా. నీకు లోబడకుండా నేను నాకు ఏది లోబడాలని చూసినా అది నాకు నష్టంగా మారుతున్నాయి. కానీ రోజు నుంచి తండ్రి, నేను మీకు లోబడేవాడిగా, నీకు లోబడేదానిగా ఉంటానయ్యా. ఆయన క్షమించే దేవుడు, తిరిగి నిన్ను శాశ్వత ఆశీర్వాదముతో, జీవముతో నింపే దేవుడు, నీలో ఐక్యతను కలిగించి, నీలో భయాన్ని తొలగించి అభివృద్ధి చెందించే దేవుడు మన యేసయ్య. లోబడకుండా ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళావంటే దేవుని కుమారుడు కావు, దేవుని కుమార్తెవు కావు. అందుకే ఆనాడు దేవుడు చెప్పిన మాట, మీరు దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ఈరోజు పరిస్థితులు దూరం అవ్వాలని చూస్తున్నారు. మీ ముందున్న గట్టి సమస్యలు అవి మీకే వ్యతిరేకంగా మారుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవునికి లోబడ్డాలా?
దేవుడు నీతోనే సూటిగా మాట్లాడే మాట, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, నువ్వు ఆయనకి కావాలి, ఆయనకి కావాలి సహోదరి. దేవుడు నీకు ఒక ఉన్నతమైనటువంటి శాశ్వత జీవాన్ని ఇచ్చి నేను ఉన్నత వ్యవసాయాన్ని చూస్తున్నాను, కానీ నువ్వు ఆయనకు లోపడలా. ఎక్కడెక్కడో లోబడుతున్నావు, దేనికో లోబడుతున్నావు, కానీ దేవుని సన్నిధికి లోబడలా, దేవునికి లోబట్టల్లా, దేవుని మందిరానికి సమయానుకూలంగా రావడానికి లోబట్టల్లా. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతా? నీతోనే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్నే నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. అంత నిర్లక్ష్యమా నేనంటే? అన్నిటికీ తొందరపడుతున్నా, అన్నింటికీ సిద్ధపడుతున్నా. నేనంటే అంత లెక్కలేని తరమా, నా సన్నిధి అంటే అంత లెక్కలేని తరమా నీకు. ఈరోజు నీకు ఎదిగిన పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఆ వ్యతిరేక పరిస్థితుల నుంచి నేను తప్పించాలని ఆశపడుతున్నా. కానీ నీవు నాకు లోబడితేనే, నీవు నాకు లోబడితే తప్ప ఇంకా పరిస్థితులు తొలగిపో. పరిస్థితులు ప్రేమ గల తండ్రి, ఎందుకు నన్ను బట్టి మీకు నాకు ఇష్టం. మీకు లోబడకుండా మా ఇష్టానుసారిగా మేము జీవిస్తున్నా, కోపాన్ని తెచ్చిపెడుతున్నప్పటికీ ఇంకా మేము నన్ను ప్రేమిస్తున్న అవకాశం ఇస్తున్నా. కానీ ఇది మాకు చివరి అవకాశంగా ఉండక మేము క్షమించండి తండ్రి. మేము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, ఆస్తులు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, పిల్లల చదువుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, ఇల్లులు కట్టుకునే విషయంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం, ధనాన్ని సంపాదించుకోవాలనుకునే విషయంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ మీరు మాకు ఎంత కొంత ఇస్తూనే ఉన్నారు. కానీ ఏ రోజు అయినా మేము దావీదులాగా ఇవన్నీ క్షణికమైనవి, దానికంటే మీ సన్నిధి విలువైనదని గ్రహించలేకపోతున్నా, మీ సన్నిధిలో గడపలేకపోతున్నా. కుటుంబములతో దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక్కడున్న వారు ప్రతి ఒక్కరిని, ఈ మాటలు ప్రతి ఒక్కరిని క్షమించి మీలో అభివృద్ధి చెందుతూ, మీ సన్నిధిలో అభివృద్ధి చెందుతూ, భూసంబంధమైన ఆశీర్వాదం చేత కూడా అభివృద్ధి చెందే వారిగా నేను కొనసాగనట్లు ఈ మాటలు అందరి హృదయంలో ఫలించేవారు, దీవించుకొని ఆశీర్వదించుకొని అందరి హృదయంలో ఫలించేవారు. నేను మీకు లోబడే వారిగా, ప్రతి క్షణం మీకు మాత్రమే లోబడే వారిగా జీవించినట్లు సహాయం చేయవారు. ఈ మాటలు అందరి హృదయంలో ఫలించేవారు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడిని ఘనపరచుదాం, దేవుడిని మహిమపరచుదాం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, దిగిరి వెళ్ళిపోవాలి రాజుతో, లీనమైపోవాలి ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా పరుడు కలువలు బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి,
బలి అయిన వానికి ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. అందుకే సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకుందును సంశయము, ప్రభువు కోసమే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం. అందుకే సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమై